విద్యావంతుడు, న్యాయవాది, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఆయనకి కూటమి తరపున జనసేన పార్టీ, బీజేపీ, తెలుగుదేశం 3 పార్టీల మద్దతుతో ఆయన గెలుపు ఖాయం అయిపోయింది. ఆల్మోస్ట్ ఖాయం అయిపోయింది. ఇంకా అత్యధిక మెజారిటీతో గెలిపించడం కోసమే ఈ ఆత్మీయ సమావేశాన్ని పెట్టాము. అంతా విద్యావంతులు, ఇంటలెక్చువల్స్ అందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాము. ఈ సమావేశంలో అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆయన్ని ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు ఇక్కడ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి విద్యావంతులు మనం ఎన్నుకున్నప్పుడే, ఎప్పుడైతే విద్యావంతుడు, సమర్థుడు, అన్నిటికీ కూడా పిలవగానే పలికే వ్యక్తిని మనం గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత పట్టభద్రుల మీద ఉంది. కాబట్టి పట్టభద్రుల నియోజకవర్గంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ఈ యొక్క పట్టభద్రుల్ని గెలిపించవలసిందిగా కోరుచున్నాం. మీ మొదటి ప్రాధాన్యత ఓటు 1 అని అంకి వేసి నన్ను గెలిపించమని కోరుతా ఉన్నాను.